హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. ఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్లో భాగంగా సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే ఎవరెవరు రిపోర్టింగ్ చేయాలి, ఎవరెవరు రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అయితే ఏం చేయాలి, కాలేజ్ చేంజ్ అయితే ఏం చేయాలి, ఇలా అడుగుతూ ఉన్నారన్నమాట. వారికి డీటెయిల్గా అర్థం అవడం కోసం ఇలా పేపర్ మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఎలాంటి డిజిటల్ బోర్డ్స్ అవి లేవండి. సో అందుకే మీకు అర్థం అవడం కోసం పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బుడ్డోడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేశాడు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెంప్ట్ చేశాడు. ఈ బుడ్డోడికి కొన్ని డౌట్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. బుడ్డోడు బాగున్నాడా? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బుడ్డోడికి కొన్ని డౌట్స్ ఏంటంటే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ముందుగా డౌట్ 1, ఫేజ్ 1లో ఏ కాలేజీలో సిఎస్సి అనే బ్రాంచ్ వచ్చింది. అయితే ఆన్లైన్ రిపోర్టింగ్ మరియు కాలేజ్ రిపోర్టింగ్ రెండు చేశాడు. బెటర్ కాలేజ్ కోసం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాడు. అయితే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనోడికి బి అనే కాలేజ్ అలాట్ అయింది, సిఎస్డి అనే బ్రాంచ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మన బొడ్డోడికి బి కాలేజ్లో సిఎస్డి నచ్చినా నచ్చకపోయినా సరే మళ్ళీ వెళ్ళి బి కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, జాయినింగ్ ఆర్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి కాలేజీలో కూడా రిపోర్టింగ్ చేయాలి. మన బుడ్డోడికి ఏ కాలేజ్ కావాలంటే రాదు. వన్స్ మీకు బి కాలేజ్ అలాట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఏ కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సీటు మనకి రాదు. నాకు బి కాలేజ్ కన్నా ఏ కాలేజీలో సిఎస్సి కావాలంటే అలా కుదరదమ్మా. నువ్వు ఓన్లీ బి కాలేజ్లో సిఎస్డి అనే బ్రాంచే జాయిన్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ నచ్చలేదు అప్పుడు మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ స్పెషల్ రౌండ్ కానీ పెడితే అక్కడ మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేయాలి. కానీ నా సజెషన్ అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా బి అనే కాలేజీలో మీరు రిపోర్టింగ్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ మనోడ్ డౌటు నెంబర్ 2, సి అనే కాలేజీలో సిఎస్సి వచ్చింది. ఓకే, మనోడేంటి సిఎస్సి ఇష్టం లేదు, సిఎస్డి కావాలి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏం చేశాడు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సి అనే కాలేజ్ అంటే సేమ్ కాలేజ్లో సిఎస్డి అనే బ్రాంచ్ వచ్చింది. సో సిఎస్డి అనే బ్రాంచ్ వచ్చినప్పుడు మళ్ళీ రిపోర్టింగ్ చేయాలంటే మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేసి జాయినింగ్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ అదే కాలేజీకి వెళ్ళి మీరు కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. నెక్స్ట్ మనో డౌట్ నెంబర్ 3, నాకు ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ అవ్వలేదు, సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ అయ్యింది, డి అనే కాలేజ్ త్రిబుల్ అనే బ్రాంచ్ అయింది, నాకు నచ్చలేదు, నేను రిపోర్టింగ్ చేయాలా? మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్ అవ్వలేదు కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా సరే మీకు అలాట్ అయింది, ఏదో ఒక బ్రాంచ్ అలాట్ అయింది, ముందుగా నీకు కంగ్రాచులేషన్ చెప్పాలి బుడ్డడా. సో ఈ యొక్క డి కాలేజీలో మీరు త్రిబుల్ వచ్చింది కాబట్టి నచ్చినా నచ్చకపోయినా మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. స్పెషల్ రౌండ్ కానీ లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని ఉంటే అప్పుడు ట్రై చేద్దాం. ఓకే, ఉన్న సీట్ని మీరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ డౌట్ నెంబర్ 4, ఏ అనే కాలేజీలో సిఎస్సి వచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాట్ అలాటెడ్ అని వచ్చింది. నేను మళ్ళీ రిపోర్టింగ్ చేయాలంటే మీరు రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఇక్కడే మనోడు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ అనే కాలేజీలో సిఎస్సి వస్తే వద్దు, నాకు ఏ కాలేజ్ కాదు, నాకు బెటర్ కాలేజ్ వస్తే నా ర్యాంక్ ఎంత, నేను ఎంత అని మనోడు అక్కడ రిపోర్టింగ్ చేయలే. ఇప్పుడు రిపోర్టింగ్ చేయక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు. ఇప్పుడు మనోడు ఏమనుకుంటున్నాడు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజీకి వెళ్దాం, ఏదో ఒకట్లే అది జాయిన్ అవుదాం అనుకుంటే నీకు అక్కడ సీట్ అనేది ఉండదు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ చేసి, ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో అండ్ కాలేజ్ రిపోర్టింగ్ రెండు చేస్తేనే ఆ సీట్ రిజర్వ్ అయి ఉంటుంది. అప్పుడు బెటర్ కాలేజ్ కోసం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే అక్కడ నీకు రాకపోతే ఫస్ట్ వచ్చిన ఏ కాలేజీలో సిఎస్సిని తీసుకోవచ్చు. కానీ నువ్వు అక్కడ చేయలేదు కాబట్టి ఇప్పుడు నీకు ఏ కాలేజ్ లేదు. డౌట్ నెంబర్ 4 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన బుడ్డోడికి ఏ కాలేజీలో కూడా సీట్ అనేది అలాట్ అవ్వలేదు. మనోడు మళ్ళీ స్పెషల్ రౌండ్ కోసం కానీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కోసం కానీ లేదా మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ కోసం కానీ ట్రై చేయాలి. నెక్స్ట్ మనోడు డౌటు నెంబర్ 5, ఏ కాలేజీలో సిఎస్డి వచ్చింది. ఓకే, ఇక్కడ ఏ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయలేదు, ఏమి చేయలేదు. నాకు ఏ కాలేజ్ వద్దని చెప్పి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాడు. బి కాలేజ్లో మనోడికి సిఎస్డి అనే బ్రాంచ్ వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ మనం రిపోర్టింగ్ చేయాలా అంటే ఎస్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మీరు రిపోర్టింగ్ చేయలేదు, ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, మీకు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ అలాట్ అయింది కాబట్టి బి అనే కాలేజీకి వెళ్ళి సిఎస్డి అనే బ్రాంచ్ కింద మీకు వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ మరియు కాలేజ్ రిపోర్టింగ్ రెండు కూడా చేయాల్సి ఉంటుంది. ఇవి ఓవరాల్గా 5 డౌట్స్. ఇవి కాకుండా వీడియో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారంటే మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, బ్రదర్ ఏ అనే కాలేజీలో సిఎస్సి వచ్చింది కదా, బి అనే కాలేజీలో సిఎస్డి వచ్చింది కదా, నేను ఏ కాలేజ్ నుంచి బి కాలేజీకి వెళ్ళాలంటే వాళ్ళు నాకు సర్టిఫికేట్స్ ఇస్తారా అంటే సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ ఏ కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని బి కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు ఖచ్చితంగా కాలేజీలో సర్టిఫికేట్స్ అడుగుతారా? ఖచ్చితంగా ఇది ఫైనల్ ఫేజ్ రౌండ్ కాబట్టి మీ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతారు. సో మీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఓకే మనోడు ఇక్కడ థర్డ్ డౌట్ నాట్ అలాటెడ్ అయి ఉండి డి కాలేజ్ కూడా నచ్చలేదు అనుకుంటే అప్పుడు మీరు ఆలోచించండి, స్పెషల్ రౌండ్కి వెళ్తారా లేదా అనేది థింక్ చేయండి. స్పెషల్ రౌండ్ ఉంటుందా ఉండదా అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. డౌట్ నెంబర్ 3 చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అవ్వలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో డి అనే కాలేజ్ త్రిబుల్ వచ్చింది, మనోడికి నచ్చలేదు. ఇప్పుడు మనోడు సర్టిఫికేట్స్ ఇవ్వాలా వద్దా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇవ్వటమే బెటర్. ఉన్న సీట్ని క్యాన్సిల్ చేసుకోవడం కన్నా ఇచ్చి స్పెషల్ రౌండ్ కోసం కానీ వేరే స్పాట్ అడ్మిషన్స్ కోసం కానీ దేనికన్నా వెయిట్ చేసి అప్పుడు మీరు చేంజ్ అయితే బెస్ట్ అనేది నేను చెప్తాను అనమాట. ఇంకా కుదిరితే డి కాలేజ్లోనే త్రిబుల్ వచ్చింది కాబట్టి సిఎస్సి కోసమో ఈసీ కోసమో ట్రై చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. బట్ మెజారిటీ కాలేజ్ అనే సర్టిఫికేట్స్ అనేవి అడుగుతాయి. కాకపోతే దాదాపు ఒక 70 to 60% కాలేజ్ అడుగుతాయేమో కానీ ఒక 30% వరకు అయితే అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో అలా మీ సర్టిఫికేట్స్ అనేవి బ్యాక్ ఇవ్వమని చెప్తారు. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ యొక్క 5 డౌట్స్ ఇంకా ఎక్స్ట్రాగా 2 డౌట్స్ చెప్పాను కదా ఇవి. ఇక మీకు ఎక్స్ట్రాగా ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే ఇగో ఈ చార్ట్ గుర్తుపెట్టుకోండి, దీని పరంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మన కాలేజ్ బొడ్డోడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అర్థమవటం కోసమే ఇలా పేపర్ మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఇలానే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన టాపిక్ అయినా నాకు తెలియని టాపిక్ని నేర్చుకొనైనా సరే మీకు ఇలా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ నుంచి నాకు ఇచ్చే చిన్న సపోర్ట్ వీడియోని లైక్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ మహేష్, మన కాలేజ్ గైడ్.